పురాణాల్లో రాక్షసులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడో అంతరించిపోయారు అనుకున్నారు, కానీ లేదు, వారంతా బ్రతికే ఉన్నారు. ఇప్పుడు సోషల్ శాడిస్టుల రూపంలో జనంపై పడుతున్నారు. సిగ్గు శరం ఉచ్చం నీచం లేని ఆ దరిద్రులు సోషల్ మీడియాలో సైకోల్లా చెలరేగిపోతున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ఇళ్లలోని ఆడవారి పరువును నడి రోడ్డుపై నగ్నంగా నిలబెడుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరిది అదే తీరు. ఎవరు శుద్ధపూసలు కాదు, అన్నీ ఒకే తాను ముక్కలు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నాను, మీరు 2004 దాకా ఆగలరా? ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటల ఫోన్ చేసింది. మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. రే ఎవర్రా మీరంతా? ఏపీ రాజకీయాలను మరీ ఇంత చండాలం చేసి పారేశారు. ఇంతకు మించి ఇక దిగజారడానికి ఏమీ లేదులే అనుకున్న ప్రతిసారి అంతకు మించి అన్నట్లు మరీ ఇంత వల్గర్గా తయారవుతున్నారు. రాజకీయం అంటే సోషల్ సైకోయిజంలా మారిపోయింది పరిస్థితి. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ భార్య భారతిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఒక సోషల్ సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనొక్కడే కాదు, సోషల్ శాడిస్టులు మన దగ్గర వేల మంది ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు అలాగే తయారయ్యాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను రోడ్డుపైకి లాగితే వీరు ఇప్పుడు జగన్ ఇంట్లో వారిని ఇలాగే టార్గెట్ చేశారు. మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంటో. నువ్వు ఒకటి రాస్తే నేను 4 కూస్తా అన్నట్లు తయారయ్యారు ఈ వెధవలు. ఈ సోషల్ రాక్షసుల వెనక ఉన్నది ఆ పార్టీల పెద్దలే కావడం మరో దారుణం. మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఈ చేబ్రోలు కిరణ్, వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ వీరంతా ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? మరి వీరి వెనక ఉన్నది ఎవరు? ఈ పార్టీలు కాదా? రాజకీయాలు చేయడం చేతకాక ఇలా ఆడవారిని అసభ్యకరంగా రోడ్డుకు లాగుతుంటే ఆపే పని అవి ఎందుకు చేయవు? టీడీపీ ఇప్పుడు మేం ఐటీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశామని చెప్పుకోవచ్చు. ఇలాంటివి సహించమని సంకేతాలు పంపొచ్చు, కానీ ఇలాంటి సైకోలు శృతి మించేదాకా ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఈరోజు భారతమ్మపై ఇలాంటి కారు కూతలు కూశాడని వైసీపీ వాళ్ళు రగిలిపోతున్నారు. మరి ఆనాడు నారా భువనేశ్వరిపై పేలిన అవాకులు చెవాకుల సంగతి ఏంటి? షర్మిల వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా పెట్టిన చెత్త పోస్టుల సంగతి ఏంటి? మరి ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తలదించుకునేలా చేయలేదా? ఆ పార్టీల నేతలు దిగజారి వ్యాఖ్యలు చేస్తుంటే ఈ సోషల్ సైకోలు మరింత రెచ్చిపోయారు. ఇప్పుడు అదే పని టీడీపీ చేస్తోంది. నాడు మన ఇంట్లో వారిని అన్నప్పుడు మనం ఎంత బాధపడ్డామో వారికి గుర్తులేదా? నాడు వారు తప్పుడు పనులు చేశారని చెప్పే మనం ఇప్పుడెందుకు అదే తప్పు చేస్తున్నాం? అప్పట్లో ఒక మహిళ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ను అరే ఓరే అంటుంటే వైసీపీ అడ్డుకోలేదు. ఓ నటుడు అదే స్థాయిలో కారు కూతలు కూస్తుంటే తమ ఛానల్లో గంటలు లైవ్ ఇచ్చింది. ఆ రోజే ఇది తప్పని చెప్పి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆ రోజు ఆ తప్పు చేయకపోయి ఉంటే ఈరోజు టీడీపీని మరింత గట్టిగా గల్లా పట్టుకుని అడిగే అవకాశం ఉండేదిగా. అలా చేయలేదు కాబట్టే ఇప్పుడు టీడీపీని నిలదీసే హక్కు వైసీపీకి లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నాను, మీరు 2004 దాకా ఆగలరా? ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటల ఫోన్ చేసింది. మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. ఈ సైకోలను పెంచి పోషిస్తుంది ఎవరు? ఈ పార్టీలు కాదా? వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, కానీ పోస్టులు మాత్రం పెట్టేస్తారు. ఇలాంటి శాడిస్టులను నెలకు ఇంతనిచ్చి మరీ పందుల్లా మేపింది ఈ పార్టీలు కాదా? వాళ్ళు తప్పుడు కూతలకు ఇంత అని లెక్కగడుతోంది ఎవరు? ఎంత చెత్త రాస్తే అంత ముట్ట చెప్పుతున్నది ఎవరు? తమ స్వార్థం కోసం ఇలాంటి సైకోలను జల్లెడ పట్టి మరీ వెతకట్లేదా పార్టీలు?
ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకొని నేనైతే క్షమించండి. చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఎవరిపై పడితే వారిపై ఏది పడితే అది రాసేయడమే. నిజానిజాలు అవసరం లేదు, ఆధారాలు చూపాల్సిన అవసరం లేదు. మన నోటికొచ్చిన కారు కూతలు కూయడమే నేటి ట్రెండ్ అయి కూర్చుంది. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకైనా చొరబడచ్చు, ఎవరితో అయినా రంకు అంటగట్టొచ్చు. మనల్ని ఎవడు ఆధారాలు అడగడు కదా. వినలేని చదవలేని స్థాయికి రాతలు దిగజారిపోయాయి. ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడతాడు, మిగిలిన వాళ్ళు దానికి మసాలా దట్టించి జనంపైకి వదులుతారు. పార్టీలన్నీ ఈ సోషల్ మీడియా సైకోలను ప్రోత్సహిస్తూ బురదలో కూరుకుపోయాయి. దాన్ని పట్టించుకోకుండా ఎదుటి వారిని వేలెత్తి చూపితే ఉపయోగం ఉండదు. ఇప్పటికైనా ఈ సోషల్ రాక్షసుల్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే ఈ అబద్ధాలతోనే రేపు నంది కాస్త పందైపోతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని రోజులు ఇవి. నిజాన్ని మనం టైప్ చేసే లోపే అబద్ధం, అశ్లీలత అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను చుట్టేస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి ఇప్పుడే అడ్డుకట్ట వేయాలి. అమ్మ గురించి మాట్లాడితే అడ్డంగా కోసేయాలి. ఆడవారి గురించి అవాకులు చెవాకులు పేలి పరువును రోడ్డుకు లాగితే అదే నడి రోడ్డుపై వారిని నరికేయాలి. అప్పుడే వీరు కంట్రోల్లోకి వస్తారు. పార్టీలు అనుకుంటే అయిపోతుంది, కానీ అవి అలా అనుకుంటాయా, లేక ఎదురు దాడికి దిగి ఇంకాస్త దిగజారిపోతాయా?